మీరు ఒక వెబ్సైట్ కి లాగిన్ అయినప్పుడు లెట్స్ సే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో మీ పాస్వర్డ్ డైరెక్ట్ గా స్టోర్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? యూజువల్లీ పాస్వర్డ్స్ హ్యాషెస్ కింద స్టోర్ అవుతాయి, కానీ ఆ హ్యాష్ నుంచి ఒరిజినల్ పాస్వర్డ్ ని రికవర్ చేయడానికి అటాకర్స్ ట్రై చేసే టూల్స్ ఉన్నాయి. అలాంటి ఫేమస్ ఆడిటింగ్ టూల్స్ లో ఒకటి జాన్ ది రిప్పర్. మీ దగ్గర ఒక పాస్వర్డ్ లేదు, కానీ ఆ పాస్వర్డ్ కి సంబంధించిన ఒక ర్యాండమ్ లుకింగ్ హ్యాష్ మాత్రమే ఉంది. అయినా సరే ఆ ఒరిజినల్ పాస్వర్డ్ ఏంటో మనం ఎలా తెలుసుకోవచ్చు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నా ల్యాబ్ లో మీకు క్లియర్ గా అటాకర్స్ హ్యాష్ నుండి పాస్వర్డ్ ని ఎలా రాబడతారో ఈ ఆడిటింగ్ టూల్స్ ని యూస్ చేసి మీకు చూపిస్తాను. ఒక అటాకర్ కి ముందు మన పాస్వర్డ్ హ్యాష్ తెలిస్తేనే కదా ఆ హ్యాష్ నుండి ఇలాంటి టూల్స్ ని యూస్ చేసి పాస్వర్డ్ కనుక్కుంటాడు. బట్ ఆ హ్యాష్ ముందుగా అటాకర్ కి ఎలా వస్తుంది అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇది ఒక లక్కీ టెక్ అనే కంపెనీ. సో ఈ కంపెనీకి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లో యూజర్ లాగిన్ చేశాడు అనుకోండి. సో ఎలా ఉంటుంది? యూజర్ నేమ్ వచ్చేసరికి లెట్స్ సే లక్కీ టెక్ అనుకుంది, అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి మై పాస్వర్డ్ 123 సంథింగ్ ఏదో అనుకుంది. ఓకే, ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ పాస్వర్డ్ ని ప్లెయిన్ టెక్స్ట్ గా డేటాబేస్ లో స్టోర్ చేయకూడదు అండ్ చెయ్యదు కూడా. సో ఇది ఎలా సేవ్ చేస్తుంది? వెబ్సైట్ ఈ పాస్వర్డ్ ని హ్యాష్ లో సేవ్ చేస్తుంది. ఇప్పుడు అటాకర్ కి ఈ లక్కీ టెక్ అనే వెబ్సైట్ లో ఏదో ఒక వల్నరబిలిటీ దొరికింది. వల్నరబిలిటీని ఇప్పుడు ఫైండ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి డేటాబేస్ ని యాక్సెస్ పొందాడు అనుకుందాం ఒక అటాకర్. ఇప్పుడు అటాకర్ కి డేటా ఇలా కనిపిస్తుంది అన్నమాట. అంటే యూజర్ నేమ్స్ కనబడతాయి, కానీ పాస్వర్డ్స్ అన్ని కూడా హ్యాష్ లో కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి అనే అకౌంట్ ఉందనుకోండి. ఈ లక్ష్మి అనే అకౌంట్ యూజర్ నేమ్ లక్ష్మి, పాస్వర్డ్ వచ్చేసరికి హ్యాష్ లో కనిపిస్తుంది. హ్యాష్ ఇలా ఉండదు, హ్యాష్ వచ్చేసరికి మీకు చాలా ఇంత పెద్దగా ఉంటుంది, లైక్ 5F4 సంథింగ్ బ్లా బ్లా బ్లా. మీకు చూపిస్తాను అది కూడా లైవ్ లో. సో ఇక్కడ మనం అటాకర్ కి యాక్చువల్ పాస్వర్డ్ కనిపించట్లేదు, సో హ్యాష్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు అటాకర్ ఈ హ్యాష్ ని తీసుకొని ఆఫ్లైన్ పాస్వర్డ్ ఆడిటింగ్ టూల్ గానీ లేకపోతే ట్రాకింగ్ టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో ఇప్పుడు మనం మాట్లాడుకునేది జాన్ ది రిప్పర్. ఈ జాన్ ది రిప్పర్ తో క్యాండిడేట్ పాస్వర్డ్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అటాక్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జాన్ ది రిప్పర్ అనేది వెబ్సైట్ నుండి హ్యాష్ ని ఆటోమేటిక్ గా తీసుకోదు. ఈ జాన్ కి మనం ముందుగానే హ్యాష్ ఇన్పుట్ ని ఇవ్వాలి, అండ్ ఈ హ్యాష్ అటాకర్ చేతిలోకి రావడానికి పాసిబుల్ సినారియోస్ వచ్చేసరికి డేటాబేస్ బ్రీచ్ అండ్ స్టోలెన్ పాస్వర్డ్ డేటాబేస్ అండ్ బ్యాకప్ కాన్ఫిగరేషన్ ఎక్స్పోజర్ అండ్ ఆల్సో క్రెడెన్షియల్ డంప్ ఫ్రమ్ ఏ కాంప్రమైజ్డ్ సిస్టమ్, లేకపోతే అండ్ ఆథరైజ్డ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎథికల్ గా పర్మిషన్ ఉన్న పెనిట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి పాసిబుల్ రీజన్స్ అన్నమాట. ఏంటి? అటాకర్ చేతిలోకి హ్యాష్ రావడానికి పాసిబుల్ సినారియోస్ ఇవి: డేటాబేస్ బ్రీచ్, స్టోలెన్ పాస్వర్డ్ డేటాబేస్, లేకపోతే బ్యాకప్ కాన్ఫిగరేషన్ ఎక్స్పోజర్, ఇంకా క్రెడెన్షియల్ డంప్ ఫ్రమ్ ఏ కాంప్రమైజ్డ్ సిస్టమ్ అంటే కాంప్రమైజ్డ్ సిస్టమ్ లో నుంచి క్రెడెన్షియల్స్ ని డంప్ చేయడం, అండ్ లేకపోతే ఆథరైజేషన్ ఉన్న పెనిట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్ కూడా అవ్వచ్చు. సో అందుకే పాస్వర్డ్ సెక్యూరిటీలో 2 థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఫస్ట్ ది ఈ హ్యాషెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సెక్యూర్ గా స్టోర్ చేయడం, అండ్ సెకండ్ వచ్చేసరికి స్ట్రాంగ్ పాస్వర్డ్ హ్యాషింగ్ అల్గారిథమ్స్ పెట్టడం, అండ్ అలానే వాటికి యూనిక్ సాల్వ్స్ కూడా యూస్ చేయడం. సో మీకు ఇప్పుడు అసలు ఈ జాన్ ది రిప్పర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఈ జాన్ ది రిప్పర్ కామన్ గా జాన్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది పాస్వర్డ్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ పాస్వర్డ్ రికవరీ టూల్ అన్నమాట ఇది. సో సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎందుకు వాడతారంటే ఇది వీక్ పాస్వర్డ్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తారు జనరల్ గా. అండ్ ఇది నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ ని క్రాక్ చేయలేదు. మన దగ్గర ఎప్పుడైతే పాస్వర్డ్ యొక్క హ్యాష్ ఉంటుందో ఆ హ్యాష్ ఉన్నప్పుడు పాసిబుల్ పాస్వర్డ్స్ ని చెక్ చేసి టెస్ట్ చేసి మ్యాచింగ్ హ్యాష్ ఏదో చూస్తుంది అనమాట ఈ జాన్ ది రిప్పర్. లెట్స్ సే ఇప్పుడు మన దగ్గర పాస్వర్డ్ ఉందనుకోండి, ఆ పాస్వర్డ్ హ్యాష్ ఫంక్షన్ వచ్చేసరికి హెచ్డి సంథింగ్ ఇదిలా ఏదో ఉంది. ఇక్కడ ఒరిజినల్ పాస్వర్డ్ మనకి తెలీదు, మన దగ్గర హ్యాష్ మాత్రమే ఉంటుంది, ఈ హ్యాష్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసాం కదా. ఫైనల్లీ మనం డైరెక్ట్ గా ల్యాబ్ డెమోలో మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా చూపిస్తాను. మనకు ఖాళీ అయితే ఓపెన్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి గైస్, ఇదంతా ఎడ్యుకేషనల్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఎవరు రియల్ ప్రొడక్షన్ సిస్టమ్స్ మీద ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. ఫస్ట్ మనం జాన్ ని చెక్ చేద్దాం. దానికోసం జాన్ హైఫన్ హెల్ప్. గ్రేట్. సో ఇవన్నీ వచ్చాయి కదా.
ఇప్పుడు జాన్ స్పేస్ హైఫన్ వెర్షన్. సో అన్నోన్ ఆప్షన్ అని వచ్చింది. అన్నోన్ ఆప్షన్ అని వచ్చినంత మాత్రాన ఇది ఇన్స్టాల్ చేసి లేదు అని కాదు. ఇది జాన్ ది రిప్పర్ ప్యాకేజ్ కింద అవైలబుల్ అయ్యింది ఖాళీ లైనక్స్ లో. సో నా ఖాళీలో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఒక టెస్ట్ పాస్వర్డ్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను ఎవరి పాస్వర్డ్ ని కూడా యూజ్ చేయట్లేదు. మన డెమో కోసం మనం ఒక సింపుల్ పాస్వర్డ్ ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే క్లియర్ చేద్దాం ఇదంతా. నౌ ఓకే, ఇక్కడ నేను ఏమని ఇచ్చా, pico-n hello123 password.txt. అంటే ఇక్కడ మనకి password.txt అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేసి అందులో hello123 అని ఉంది. ఇప్పుడు మనం cat password.txt is there. passwo. సారీ, నేను స్పెల్లింగ్ తప్పు కొట్టాను, సారీ గైస్. ఓకే, hello123 గ్రేట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పాస్వర్డ్ ని హ్యాష్ లోకి కన్వర్ట్ చేద్దాం. సింపుల్ డిమాన్స్ట్రేషన్ కోసం MD5 యూస్ చేస్తున్నా. సో MD5 some password.txt. గ్రేట్. మనకి ఇప్పుడు ఈ hello.txt అనేది ఏదైతే ఉందో అది మనకి ప్లెయిన్ టెక్స్ట్ లో తెలుసు, కానీ ఇమాజిన్ చేయండి మన దగ్గర ఈ హ్యాష్ మాత్రమే ఉంది అని. ఇప్పుడు హ్యాష్ ఫైల్ ని క్రియేట్ చేద్దాం. సో echo hash.txt హ్యాష్ అని వచ్చింది కదా. echo మనము ఇప్పుడు హ్యాష్ అని ఇచ్చిన దాంట్లో ఈ హ్యాష్ ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్ హియర్ అండ్ inverted commas. now hash.txt again cat hash.txt. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ హ్యాష్ అనేది డెమో కోసం నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి. ఆ హ్యాష్ ప్లేస్ లో ఒరిజినల్ హ్యాష్ ని ఏదైతే మనం hello123 ఉందో దాన్ని మనం ఇక్కడ MD5 హ్యాష్ లోకి మార్చేసాం. ఆ హ్యాష్ ని నేను ఇక్కడ ఫైల్ కింద క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఈ హ్యాష్ ని జాన్ కి ఇద్దాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జాన్ కి ఏ టైప్ ఆఫ్ హ్యాష్ అనేది ఐడెంటిఫై చేయడంలో ఇష్యూ వస్తే ఫార్మాట్ స్పెసిఫై చేయొచ్చు ఇన్ దట్ సినారియో మాత్రమే. సో ఈ కమాండ్ ఇచ్చాను. ఇక్కడ సింపుల్ గా జాన్ ఏం చేసిందంటే ఈ జాన్ పాసిబుల్ పాస్వర్డ్స్ అన్ని కూడా మనకి వర్డ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దీని నుంచి తీసుకుంటుంది అనమాట. ఖాళీలో కామన్ గా యూజ్ చేసే వర్డ్ లిస్ట్ ఇది. మీకు ఈ పాత్ కూడా యూజర్ షేర్ వర్డ్ లిస్ట్ rock.txt ఇందులో ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసింది. ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఈ ఫార్మేట్ రా MD5 అనేది ఏదైతే ఉందో అంటే ఈ హ్యాష్ MD5 ఫార్మేట్ లో ఉంది అని మనం జాన్ కి చెప్తున్నాం. ఈ hash.txt అనేది మీకు తెలుసు, అంటే జాన్ క్రాక్ చేయాల్సిన టార్గెట్ హ్యాష్ ఉన్న ఫైల్ అన్నమాట. ఇప్పుడు ఈ జాన్ ఏం చేస్తుంది, హ్యాష్ ని తీసుకొని పాసిబుల్ పాస్వర్డ్స్ ని ట్రై చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు లోడెడ్ 1 పాస్వర్డ్ హ్యాష్ అంటే జాన్ కి ఒక టార్గెట్ హ్యాష్ సక్సెస్ఫుల్ గా లోడ్ అయింది. ఇక్కడ 1 పాస్వర్డ్ హ్యాష్ అంటే పాస్వర్డ్ ఒక్కటి అని కాదు, క్రాక్ చేయడానికి ఒక హ్యాష్ ఇన్పుట్ వచ్చింది అని అర్థం. ప్రాసెసింగ్ విత్ వర్డ్ లిస్ట్ యూజర్ షేర్ జాన్ password.lst. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాన్ దగ్గర టార్గెట్ హ్యాష్ ఉంది కానీ ఒరిజినల్ పాస్వర్డ్ తెలియదు. అందుకే పాసిబుల్ పాస్వర్డ్స్ ఉన్న వర్డ్ లిస్ట్ నుంచి క్యాండిడేట్స్ ని తీసుకొని టెస్ట్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే hello123 జాన్ మన ఒరిజినల్ పాస్వర్డ్ ని ఐడెంటిఫై చేసింది. అంటే జాన్ hello123 ని క్యాండిడేట్ గా తీసుకొని MD5 హ్యాష్ ని క్యాలిక్యులేట్ చేసింది. అది మన టార్గెట్ హ్యాష్ తో మ్యాచ్ అయింది. హ్యాష్ మ్యాచ్ అయింది కాబట్టి క్యాండిడేట్ పాస్వర్డ్ hello123 అని ఐడెంటిఫై చేసింది. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ జాన్ హ్యాష్ ని డీక్రిప్ట్ చేసి పాస్వర్డ్ తీసుకోలేదు, దాని బదులు క్యాండిడేట్ పాస్వర్డ్స్ ని ట్రై చేసి వాటి హ్యాషెస్ ని టార్గెట్ హ్యాష్ తో కంపేర్ చేస్తుంది అంతే. సో అదేం చేసింది, తన అవైలబుల్ క్రాకింగ్ ప్రాసెస్ లో క్యాండిడేట్స్ ని ప్రాసెస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెషన్ కంప్లీటెడ్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇక్కడ కూడా మనం వర్డ్ లిస్ట్ లో వెతకమని చెప్పలేదు. ఈ వర్డ్ లిస్ట్ అనేది చాలా మంది మేబీ ఫస్ట్ టైం వినొచ్చు. వర్డ్ లిస్ట్ అనేది పాసిబుల్ పాస్వర్డ్స్ అంటే క్యాండిడేట్స్ పాస్వర్డ్స్ ఉన్న టెక్స్ట్ ఫైల్ అన్నమాట. లెట్స్ సే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే చాలా మంది పాస్వర్డ్స్ స్టార్టింగ్ ఏవైతే ఉంటాయో డిఫాల్ట్ గా అవే ఉంచేస్తారు. కొంతమంది సింపుల్ గా హలో అని, లేకపోతే hello123 అని, లేకపోతే పాస్వర్డ్ అని, ఇంకా పాస్వర్డ్ 123 అని, లేకపోతే వెల్కమ్ అని, వెల్కమ్ 123 అని ఇలా పెట్టుకుంటారు. కొంతమంది అడ్మిన్ అని పెట్టుకుంటారు, లేకపోతే అడ్మిన్ 123 అని పెట్టుకుంటారు. అంటే జాన్ దగ్గర టార్గెట్ హ్యాష్ ఉందనుకోండి, ఒరిజినల్ పాస్వర్డ్ తెలియకపోయినా సరే జాన్ ఏం చేస్తుంది, టార్గెట్ హ్యాష్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ హ్యాష్ ని వర్డ్ లిస్ట్ లో చెక్ చేస్తుంది అనమాట. అందుకే వర్డ్ లిస్ట్ పర్పస్ ఏంటి, పాస్వర్డ్ ని డైరెక్ట్ గా స్టోర్ చేయడం కాదు, పాసిబుల్ పాస్వర్డ్స్ ని ప్రొవైడ్ చేయడం. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి హ్యాష్, మనకి క్రాక్ చేయాల్సిన టార్గెట్ ఇది. సెకండ్
ఫార్మేట్, ఈ హ్యాష్ ఏ అల్గోరిథం కి సంబంధించిందో జాన్ కి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియోలో MD5, థర్డ్ వచ్చేసరికి వర్డ్ లిస్ట్. అండ్ మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ జాన్ కి మన ఫార్మేట్ అయితే ఇచ్చాం కదా, సో ప్రతిసారి కూడా మాన్యువల్ గా ఫార్మేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జాన్ చాలా హ్యాష్ ఫార్మేట్స్ ని ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేయగలదు. కానీ నేను ఇక్కడ లెర్నింగ్ అండ్ డెమో పర్పస్ కోసం ఫార్మేట్ స్పెసిఫై చేశాను, యూస్ఫుల్ ఉంటుందని. ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకి హ్యాష్ అల్గోరిథం ఎందుకు ఇంపార్టెంటో కూడా అర్థం అవుతుంది. మీకు ఇంకా క్లియర్ గా వర్డ్ లిస్ట్ ఎక్కడ ఉంటుందో చూపిస్తా. యూజర్ షేర్ జాన్ పాస్వర్డ్ డాట్ ls. సో మన దీనికి అర్థం ls హైఫన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వర్డ్ లిస్ట్ లో మనకి rockU.txt.gz అని ఉంది. అంటే ఫస్ట్ మీకు ఈ rockU.txt.gz ని అన్జిప్ చేసి చూద్దాము. sudo space unzip. సో అగైన్ ఇప్పుడు మనం ఇది అన్జిప్ అయింది. సో మీకు క్లియర్ గా చెప్పాలి అంటే, ఇది ఖాళీ లైనక్స్ లో ఉన్న యూజర్ అనే డైరెక్టరీలో, షేర్ అనే డైరెక్టరీలో, వర్డ్ లిస్ట్ లో ఇక్కడ డిఫరెంట్ పర్పస్ కోసం డిఫరెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం rockU.txt తీసుకుందాం. ఇది కామన్ గా యూజ్డ్ పాస్వర్డ్స్ వర్డ్ లిస్ట్ అన్నమాట. మనకి ఇందులో చాలా కామన్ పాస్వర్డ్ క్యాండిడేట్స్ ఉంటాయి. జాన్ ది రిప్పర్ లాంటి పాస్వర్డ్ ఆడిటింగ్ టూల్స్ కి పాసిబుల్ పాస్వర్డ్స్ ని ట్రై చేయడానికి ఇలాంటి వర్డ్ లిస్ట్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే సింపుల్ గా ఇవి క్రాకింగ్ టూల్స్ కాదు, అవి క్యాండిడేట్స్ డేటా లిస్ట్ అన్నమాట. టూల్ వాటిని తీసుకొని టెస్ట్ చేస్తుంది. సో గైస్, మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఈ జాన్ ది రిప్పర్ ఏమి కూడా హ్యాష్ ని మ్యాజికల్ గా డీక్రిప్ట్ చేయలేదు. వర్డ్ లిస్ట్ లో ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్ పాస్వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకుంది, తర్వాత కంపేర్ చేసుకుంది దేంతో, మన టార్గెట్ హ్యాష్ తో. సో ఈ జాన్ క్యాండిడేట్ పాస్వర్డ్స్ ని రిపీటెడ్ గా టెస్ట్ చేసి మ్యాచింగ్ హ్యాష్ కోసం సెర్చ్ చేసింది అనమాట. అదే మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ లైక్ luckitech@2026-123 సంథింగ్ ఇలా లాంగ్ యూనిక్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, ఇది వర్డ్ లిస్ట్ లో లేకపోతే జాన్ కి సింపుల్ డైరెక్టరీ అటాక్ ద్వారా దొరకదు. మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వీక్ పాస్వర్డ్. అంటే మీకు ఇందాక చెప్పినట్టు వీక్ పాస్వర్డ్స్ ఏముంటాయి, మీకు ఇందాక చెప్పా కదా, పాస్వర్డ్ 123, లేకపోతే వెల్కమ్ 123, హెలో 123. ఇలా కాకుండా మీరు ఎప్పుడు పాస్వర్డ్స్ ఎలా ఇవ్వాలి, లాంగ్ పాస్వర్డ్ అండ్ యూనిక్ ఉండాలి, అది ఆల్సో ర్యాండమ్ అయి ఉండాలి. ఇలాంటివి ట్రై చేస్తే అంత ఈజీగా దొరకవు అనమాట ఎక్కడ కూడా మీకు. అండ్ మీకు వర్డ్ లిస్ట్ అంటే చాలా మంది ఫస్ట్ వింటూ ఉంటారు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు జాన్ అటాక్ మోడ్స్ ఉంటాయి, దీనికోసం కూడా తెలుసుకోవాలి. ఇందులో ఫస్ట్ ది డిక్షనరీ అటాక్. అంటే లెట్స్ సే జాన్ హైఫన్ వర్డ్ లిస్ట్ ఈక్వల్ టు వర్డ్ లిస్ట్ .txt. ఇక్కడ hash.txt అంటే ఏం చేస్తుంది, ఇది కామన్ పాస్వర్డ్స్, తెలిసిన పాస్వర్డ్స్ నుంచి ట్రై చేస్తుంది అన్నమాట. ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు మనం చేసాం. హలో 123 పాస్వర్డ్ ని మనం తెలిసిన దాని నుంచి వర్డ్ లిస్ట్ యూస్ చేసి తీసుకున్నాం, అది మనకి తెలిసిందే. ఇంకొకటి ఉంటుంది ఇంక్రిమెంటల్ ఆర్ బ్రూట్ ఫోర్స్ స్టైల్. బ్రూట్ ఫోర్స్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, తెలియకపోతే కమెంట్ చేయండి, దానికోసం మళ్ళీ మాట్లాడు. సో బ్రూట్ ఫోర్స్ స్టైల్ ఏంటి అంటే, జాన్ హైఫన్ ఇంక్రిమెంటల్ hash.txt అంటే డిఫరెంట్ క్యారెక్టర్ కాంబినేషన్స్ ని ట్రై చేయడానికి జాన్ యొక్క ఇంక్రిమెంటల్ మోడ్ ఉపయోగిస్తారనమాట. కానీ మీకు ఇందాక చెప్పినట్టు పాస్వర్డ్ అనేది ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో సెర్చ్ స్పేస్ కూడా చాలా పెద్దదవుతుంది. వర్డ్ లిస్ట్ పాస్వర్డ్స్ కి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడానికి జాన్ రూల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ 123 ఇలా ఉంటాయి కదా, ఒక బేస్ వర్డ్ నుంచి వేరియేషన్స్ జనరేట్ చేయడానికి రూల్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జాన్ ది రిప్పర్ ఇట్ సెల్ఫ్ నాట్ ఏ హ్యాకింగ్ టూల్. అంటే ఇది జస్ట్ పాస్వర్డ్ ఆడిటింగ్ అండ్ రికవరీ టూల్ అంతే. మీ ఓన్ ల్యాబ్, CTF, ఆథరైజ్డ్ పెనిట్రేషన్ టెస్టింగ్, లేకపోతే సెక్యూరిటీ అసెస్మెంట్ లో యూస్ చేయడం లెజిటిమేట్. కానీ పర్మిషన్ లేకుండా ఎవరి పాస్వర్డ్ హ్యాషెస్ అయినా క్రాక్ చేయాలి అనుకుంటే అది ఇల్లీగల్ అండ్ అన్ఎథికల్. అండ్ మీకు ఇంకొక ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, పాస్వర్డ్ హ్యాషింగ్ ఎందుకు మ్యాటర్స్ అని అడగచ్చు మీరు. ఆర్గనైజేషన్స్ పాస్వర్డ్స్ ని ప్లెయిన్ టెక్స్ట్ గా స్టోర్ చేయకూడదు ఎక్కడ. మోడర్న్ అప్లికేషన్స్ జనరల్ గా పాస్వర్డ్ హ్యాషింగ్ అల్గారిథమ్స్ ఏం యూస్ చేస్తాయంటే, Argon2, లేకపోతే డీక్రిప్ట్, స్క్రిప్ట్, ఇంకొకటి ఉంటుంది PBK DF2. ఇవన్నీ కూడా ప్రాపర్ సాల్టింగ్ అండ్ కాన్ఫిగరేషన్స్ తో ఉంటాయి. MD5 మన డెమో కోసం మాత్రమే యూస్ చేసాం, న్యూ పాస్వర్డ్ స్టోరేజ్ కోసం MD5 ఉపయోగించకూడదు. అండ్ ఈ రోజు మనం ప్రాక్టికల్ గా మన ల్యాబ్ లో జాన్ ది రిప్పర్ గురించి చూసాం కదా. కానీ మీ అందరికీ ఒక క్వశ్చన్, మీరు జాన్ ది రిప్పర్ లాంటివి టూల్స్ నేర్చుకోవడానికి ముందు మీకేం తెలుసు
టూల్స్ ఉండాలి, హ్యాష్ అంటే ఏంటి, పాస్వర్డ్ అథెంటికేషన్ ఎలా వర్క్ అవుతుంది, లైనెక్స్ బేసిక్స్ ఏంటి, నెట్వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది, NTLM, కెర్బెరోస్ ఇవన్నీ అంటే ఏంటి, సైబర్ అటాక్స్ అసలు ఎలా జరుగుతాయి, సాక్ అనలిస్ట్ ఒక అటాక్ ని ఎలా డిటెక్ట్ చేస్తాడు, ఇలాంటి ఫండమెంటల్స్ అన్ని మీకు క్లియర్ గా లేకపోతే మీరు టూల్స్ నేర్చుకున్నా సరే మీకు కమెంట్స్ మాత్రమే గుర్తుంటాయి కానీ కాన్సెప్ట్ అర్థం కాదు. నాకు తెల్లారు లేచాక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. అందరూ కూడా మేడం నేను సైబర్ సెక్యూరిటీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎలా నేర్చుకోవాలి, ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి సైబర్ సెక్యూరిటీలోకి రావచ్చా, నేను కెరీర్ స్విచ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, సాక్ అనలిస్ట్ అవ్వాలంటే ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా నేను 1-to-1 గైడెన్స్ ఇవ్వడం అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. అందుకే నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీ ఫండమెంటల్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అందుకే నేను నా హస్బెండ్ కలిసి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాసిన బుక్ ఇది, ది కంప్లీట్ సాక్ హ్యాండ్ బుక్. ఈ బుక్ లో ఒక పర్టికులర్ టూల్ గురించి గానీ ఒక పర్టికులర్ సిమ్ గురించి గానీ ఉండదు. మీ సైబర్ సెక్యూరిటీ జర్నీని ఫండమెంటల్స్ నుండి బిల్డ్ చేసేలా రాసిన బుక్ ఇది. ఈ బుక్ మీకు బయట దొరికే నార్మల్ PDF లా ఉండదు. మీరు ఇందులో ఇండెక్స్ చూసుకుంటే ఇవే ఇండెక్స్ ఆల్మోస్ట్ ప్రతి కోచింగ్ సెంటర్స్ లో కూడా 20 దగ్గర నుంచి 80K వరకు తీసుకుంటున్నారు. బట్ మీకు ఇందులో ఒక పర్టికులర్ టూల్ మాత్రమే చూపించట్లేదు. మీకు కాన్సెప్ట్ అర్థమైతే టూల్ మీరు 1 వీక్ లో నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే లాక్స్ ఎక్కడున్నా కామన్, టూల్స్ ఏమైనా సరే జస్ట్ ఇంటర్ఫేస్ మాత్రమే నేర్చుకుంటారు. బట్ మీ కాన్సెప్ట్, ఈ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీ త్రూ అవుట్ సైబర్ సెక్యూరిటీ జర్నీ మొత్తానికి వస్తాయి. అండ్ ఈ బుక్ ని 5 phases లో డిజైన్ చేసాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్ ఫండమెంటల్స్. నెట్వర్కింగ్ అంటే ఏంటి, OSI మోడల్, TCP/IP, నెట్వర్కింగ్ డివైజెస్, IPv4, ARP, రౌటింగ్, TCP/UDP, 3-way హ్యాండ్షేక్, ICMP, ప్రోటోకాల్స్, పోర్ట్స్, వైషార్క్ ప్యాకెట్ క్యాప్చర్. అంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి ముందు కావాల్సింది నెట్వర్కింగ్ ఫౌండేషన్. తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వెళ్తాం. క్లయింట్ సర్వర్ మోడల్, ఇందులో యాక్టివ్ డైరెక్టరీ, DNS, DHCP, ఈమెయిల్ సర్వర్స్, IIS, FTP, SSH, RDP, టెల్నెట్. ఇక్కడ నుండి క్రిప్టోగ్రఫీ అండ్ అథెంటికేషన్ కాన్సెప్ట్స్ కి వెళ్తాం. అంటే NTLM, కెర్బెరోస్, విండోస్ లాక్స్, లైనెక్స్ బేసిక్స్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం జాన్ ది రిప్పర్ హ్యాషింగ్ టూల్ గురించి మాట్లాడుకుందాం కదా. హ్యాష్, అథెంటికేషన్, పాస్వర్డ్ సెక్యూరిటీ లాంటి కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే ఈ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫేజ్ వచ్చేసరికి డిఫెన్స్ ఇన్ డెప్త్. ఇందులో ఫైర్ వాల్స్, IDS అండ్ IPS, WAF, యాంటీవైరస్, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, ప్రాక్సీ సర్వర్. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ ఉంటాయి, లైక్ నెట్వర్కింగ్ లెవెల్ అటాక్స్, సిస్టమ్ లెవెల్ అటాక్స్, అప్లికేషన్ లెవెల్ అటాక్స్, యూజర్ లెవెల్ అటాక్స్. అక్కడ నుండి ఎథికల్ హ్యాకింగ్ రెడ్ టీమ్ స్టార్ట్ అవుతుంది. అంటే రికానిసెన్స్, స్కానింగ్, ఎన్యూమరేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ బేసిక్స్, గెయినింగ్ యాక్సెస్, అండ్ దెన్ మన కోర్ ఏరియా సెక్యూరిటీ ఆపరేషన్స్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. సాక్ అనలిస్ట్ రోల్, సిమ్, యూస్ కేసెస్, రికానిసెన్స్, డిటెక్షన్, స్కానింగ్ డిటెక్షన్, ఎక్స్‌ప్లాయిటేషన్, డిటెక్షన్, పర్సిస్టెన్స్, ఎవిడెన్స్ రిమూవల్. తర్వాత ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అండ్ రెస్పాన్స్, ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్, ఇంకా లాగ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్, ఇన్సిడెంట్ రిపోర్టింగ్. సో ఈ బుక్ ని నార్మల్ సైబర్ సెక్యూరిటీ టూల్ బుక్ లాగా చూడకూడదు మీరు. ఇది సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ నుండి సాక్ ఆపరేషన్స్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ వరకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ గా డిజైన్ చేసి రాసిన బుక్ ఇది. ఇప్పటికే 600+ లెర్నర్స్ ఈ బుక్ ని తీసుకొని వాళ్ళ సైబర్ సెక్యూరిటీ లెర్నింగ్ జర్నీని స్టార్ట్ చేశారు. అందులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కెరీర్ స్విచర్స్, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. వాళ్ళు మన బుక్ తీసుకున్నాక ఇచ్చిన ప్రతి రివ్యూస్ ని కూడా మీరు మన ఛానల్స్ లో చూడండి, ఇన్స్టా అండ్ వాట్సాప్ లో. అండ్ నేను ప్రతి వీడియోలో కూడా వాళ్ళ రివ్యూస్ ఇక్కడ వేస్తున్నా, మీరు చూడండి అవి కూడా. సో మీరు కూడా ఇప్పుడే సైబర్ సెక్యూరిటీని స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే మీరు వేరే డొమైన్ లో వర్క్ చేస్తూ సైబర్ సెక్యూరిటీలోకి స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా, ఆర్ యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు సైబర్ సెక్యూరిటీలో ఏ టాపిక్ నేర్చుకోవాలి ఫస్ట్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ర్యాండమ్ టాపిక్స్ నేర్చుకోవడం కంటే ఒక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ తో స్టార్ట్ చేయండి మీ లెర్నింగ్ జర్నీని సైబర్ సెక్యూరిటీలో. నా సజెషన్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీలోకి ఎవరైతే ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో టూల్స్ ని నేర్చుకోవడం కాదు, టూల్స్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్లే మీ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ మీ త్రూ అవుట్ సైబర్ సెక్యూరిటీ జర్నీలో ఉంటాయి. అండ్ ఈ బుక్ చాలా మంది అడుగుతున్నారు లింక్ కావాలి అని చెప్పి. ఈ బుక్ ఇంటర్నేషనల్ రీడర్స్ అంటే ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బుక్ Amazon.com లో అవైలబుల్ ఉంది. బట్ ఇండియాలో అమెజాన్ లోకల్ ప్రింటింగ్ అవైలబిలిటీ లేదు. సో డ్యూ టు దట్ రీజన్ ఈ బుక్ ని ప్రింటింగ్, ప్యాకింగ్, డిస్పాచ్ అన్ని కూడా నేను హ్యాండిల్ చేస్తున్నా ఇండియాలో ఉన్న మన సైబర్ సెక్యూరిటీ కమ్యూనిటీ కోసం.
అండ్ ఈ బుక్ ని మీరు కావాలి అనుకుంటే Amazon.com నుంచి ఇండియా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చార్జెస్ అనేవి చాలా హై ఉంటాయి. అండ్ ఈ బుక్ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి 2600. బట్ మన సైబర్ సెక్యూరిటీ కమ్యూనిటీ కోసం నేను ఆఫర్ చేస్తున్న ప్రైస్ 1899 ఫ్రమ్ స్టార్టింగ్. సో షిప్పింగ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఆల్సో ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా. బుక్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను ఆర్డరింగ్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. అండ్ మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా మేము బుక్ ని పంపిస్తాము. బుక్ ని పంపించాక ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా మీ అందరికి షేర్ చేస్తాం అండ్ మీకు మెసేజ్ కూడా వస్తుంది. అండ్ ఈ బుక్ మీకు 3 to 4 వర్కింగ్ డేస్ లో ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివర్ అవుతుంది. అండ్ ఈ బుక్ తీసుకున్న ప్రతి ఒక్క రివ్యూస్ కూడా మీరు మన ఛానల్స్ లో చూడొచ్చు. ఇంకా ఏమైనా సైబర్ సెక్యూరిటీలో డౌట్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి, మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి గైస్, Amazon.com లో కంట్రీ టు కంట్రీ బుక్ కాస్ట్ అనేది వ్యారీ అవుతుంది. అది నా హ్యాండ్స్ లో లేదు.